నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఈరోజు ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే బండి భగీరథ పోక్సో కేసు చట్టంలో ఇరుక్కున్నాడా అన్నది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి డెవలప్మెంట్ ఆధారంగా ఈ విషయము అందరిలోనూ అనుమానాలను పెంచేస్తోంది. ఇది ముఖ్య కారణం ఏంటంటే నిన్నంతా కూడా ఒక సిరీస్ ఆఫ్ డెవలప్మెంట్స్ జరిగాయి. పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథకు సంబంధించిన 10 మంది సన్నిహిత మిత్రులను విచారించారు. వీళ్ళల్లో 3 అమ్మాయిలు కూడా ఉన్నారు. భగీరథ మీద ఫిర్యాదు చేసినటువంటి మైనర్ బాలిక, ఆ అమ్మాయితో ఉన్నటువంటి భగీరథకు సంబంధాలు, వాళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ మొత్తం వివరాలన్నింటినీ పోలీసులు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. అలాగే మొబైల్ చిట్చాటు, వాట్సాప్ ఫోటోలు ఇలాంటి వాటన్నిటినీ కూడా బయటకు తీసి విశ్లేషిస్తున్నారు. భగీరథ ఫోన్ను ఇప్పటికే పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి మొత్తం వివరాలన్నింటినీ రిట్రైవ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఎలక్ట్రానిక్ ఆధారాలను సంపాదిస్తూనే ఇంకొక వైపు భగీరథకు సంబంధించిన 10 మంది స్నేహితులను కూడా నిన్న సిట్ అధికారుల పర్యవేక్షణలో పేట్ బషీరాబాద్ పోలీసులు విచారించారు. వీళ్ళందరూ ఎక్కడెక్కడ తిరిగారు, అంటే ఆ అమ్మాయితో కలిసి ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేం చేశారు అనేటువంటి వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. పేట్ బషీరాబాద్ పోలీసులు ఇంకొక అడుగు ముందుకు వేసి బాలిక తల్లి చేసినటువంటి ఫిర్యాదును కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో నానక్రామ్గూడలో ఒకరోజు ఒక అపార్ట్మెంట్కి, అలాగే మోయినాబాద్ ఫామ్ హౌస్లో 2 సార్లు తమ కూతుర్ని తీసుకువెళ్ళాడని, అక్కడ తమ కూతురుపై అత్యాచారం చేశాడని ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. సో ఆవిడ ఇచ్చినటువంటి తేదీల్లో మోయినాబాద్ ఫామ్ హౌస్ చుట్టుపక్కల కానీ, అలాగే నానక్రామ్గూడలోని ఒక అపార్ట్మెంట్ అడ్రస్కు సంబంధించినటువంటి వివరాలు కానీ, చుట్టుపక్కల టీవీ ఫుటేజ్లు అన్నింటినీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. దీనికోసం సిట్ అధికారులు ప్రత్యేకంగా పోలీసు బృందాలను నియమించారు. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే భగీరథ్ ఈ పోక్సో కేసు చట్టంలో బాగా ఇరుక్కున్నాడా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడైతే చంచల్గూడలో రిమాండ్లో ఉన్నాడు. సో అతన్ని మళ్ళీ విచారణలోకి తీసుకోవాలని పోలీసులు కోర్టులో ఒక పిటిషన్ అయిపోతున్నారు. ఆ అమ్మాయి చెప్పినటువంటి ఫిర్యాదుగా, ఆ అమ్మాయి చేసిన ఫిర్యాదు కానీ, ఆ అమ్మాయి తల్లి చేసినటువంటి ఫిర్యాదు కానీ, అలానే భగీరథ్ మిత్రులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కానీ, అందులో నిజానిజాలను విశ్లేషించి విచారించేందుకు తమకు భగీరథ్ చాలా అవసరమని, కాబట్టి తమ కస్టడీకి ఇవ్వాలనేసి కోర్టును పోలీసులు అభ్యర్థించబోతున్నారు. ఈ మొత్తం జరిగినటువంటి సిరీస్ను గమనిస్తూ ఉంటే భగీరథ్ చుట్టూత కేసు గట్టిగానే ఉచ్చులాగా బిగుసుకుంటోందా అనే అనుమానాలు అయితే పెరిగిపోతున్నాయి. మరి వీళ్ళ అభ్యర్థనను, అంటే పోలీసుల అభ్యర్థనను కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, వాళ్ళకి విచారణకి ఎన్ని రోజులకి ఇస్తుంది, అంటే వీళ్ళైతే దాదాపు ఒక వారం 10 రోజుల పాటు అడుగుతున్నారు. ఇప్పటికే 14 రోజులు రిమాండ్లో ఇప్పటికే 2 రోజులు అయింది, ఇంకా 12 రోజులు ఉండాలి తను చంచల్గూడలోనే. అయితే వీళ్ళు ఒక వారం నుంచి 10 రోజుల వరకు విచారణకు తమ కస్టడీకి కావాలని అడగబోతున్నట్లుగా సమాచారం. మరి వీళ్ళు అడిగినట్టుగా కోర్టు అన్ని రోజులు అనుమతిస్తుందా, లేకపోతే ఎన్ని రోజులు అనుమతిస్తుంది అన్నది ఇక్కడ సస్పెన్స్గా మారింది. ఏది ఏమైనా కానీ ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా బయటకు తీసినటువంటి ఆధారాలను, సీసీటీవీ కెమెరాల్లో ఫుటేజీ వివరాల్లో ఇవన్నీ కూడా గట్టిగా పోలీసులు కనుక తీసుకోగలిగితే, సంపాదించగలిగితే భగీరథ్ చుట్టూత కేసు గట్టిగా ఉచ్చు బిగుసుకుంటోంది అనే అనుమానాలు అయితే పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా తరువాత 21వ తేదీ తర్వాత హైకోర్టు విచారణలో తేలుతుంది. థ్యాంక్ యూ.